హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది. మనకి టోటల్గా 14,000 వరకు అంగన్వాడీ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇందులో ఇప్పటికీ అంటే ఖాళీగా ఉన్నటువంటివి అంగన్వాడీ టీచర్లు 1918 ఉన్నాయి. అంగన్వాడీ మినీ టీచర్ లేదా అంగన్వాడీ హెల్పర్ అనే పోస్టులు 7,837 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 3,000కు పైగా కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ వేకెన్సీస్ని కూడా కలుపుకుంటే 14,000 వరకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఒకవేళ ఆల్రెడీ రిటైర్ అవుతున్న వేకెన్సీస్ని కనుక పక్కన పెడితే మనకి నియర్లీ 9,000కు పైగా వేకెన్సీస్కి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. మరి నోటిఫికేషన్ అనేది మనకి డేట్తో సహా ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఇంతకుముందు 10వ తరగతి క్వాలిఫికేషన్ అనేది ఉండేది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని గైడ్లైన్స్ అనేది రావడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ గైడ్లైన్స్లో ఉంది. ఆ గైడ్లైన్స్ని మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు 10వ తరగతి క్వాలిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇస్తారా లేదా అనేది మనం ఇక్కడ వేచి చూడాల్సి ఉంటుంది. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్ కన్నా మనం సెలెక్ట్ అయితే మన వార్డులో కానీ లేదా మీరు విలేజ్కి సంబంధించిన వాళ్ళైతే మీ విలేజ్లో కానీ లేదా మీ పంచాయతీలో కానీ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఇంటికి దగ్గరలోనే ఉంటూ మీరు జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ దీనికి అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. అంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 35,000కు పైగా అంగన్వాడీ సెంటర్లు ఉంటే వాటిలో 14,000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఆ వేకెన్సీకి సంబంధించిన వివరాలతో పాటుగా ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరెవరికి ఉంటుంది, డాక్యుమెంట్స్ మనం ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, అన్ని వివరాలు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోనే మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచరు, అలాగే అంగన్వాడీ హెల్పర్ జాబ్స్ అన్నిటికీ కూడా ఇక్కడే మనం అప్లికేషన్ చేసుకోవాలి. మొదటగా మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంగన్వాడీ టీచరా, మినీ అంగన్వాడీ టీచరా, అంగన్వాడీ హెల్పరా, ఏది అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయలేదు కాబట్టి మనం ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడే మనకి ఏం చూపిస్తుంది అంటే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి, సో వేరే దానికి ట్రై చేయండి అంటే నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ట్రై చేయండి అని మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే మనం ఇక్కడ ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ప్రాజెక్ట్ అనేది ఉంటుంది, లేదా 2-3 మండలాలను కలిపి ఒక ప్రాజెక్ట్ కిందకి తీసుకుని వచ్చి ఉంటారు. ఆ ప్రాజెక్ట్ పేరు చూపిస్తుంది, దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్. మనము ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేయాలనుకుంటున్నాము అంటే మనకి నియరెస్ట్గా మన ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ పేరు అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్, అప్లికేషన్ పేరు, మీరు ఏదైతే అప్లికేషన్ ఎవరి పేరుపై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ టైప్ చేయాలి. వాళ్ళ ఫాదర్ నేము, అలాగే వాళ్ళ హస్బెండ్ నేమ్, అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్ ఇక్కడ టైప్ చేసేటప్పుడు మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయాలి. ఇక విలేజా వార్డ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. విలేజ్ అయితే విలేజ్ పేరు, వార్డ్ అయితే వార్డ్ యొక్క పేరు అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాం తెలుగులో. అంటే మనం ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము అని, మేము ఇక్కడ నివసిస్తున్నాము ఈ ప్రాంతంలోనే అని, కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము అని మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. దాన్ని మీరు తీసుకొని ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతవరకు మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ దాన్ని తీసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్లో మనకి చూడండి కేటగిరీ, ఇక్కడ మనకి రిజర్వేషన్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా వీటిలో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలండి. చూడండి ఇక్కడ రకరకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ,
బీసీఈలో మళ్ళీ ఏబిసిడిఈ అని ఉన్నాయి, జనరల్ ఉంది. జనరల్ వాళ్ళకైతే సర్టిఫికేట్ అవసరం లేదండి, మిగిలిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అనేవి కావాలన్నమాట. ఓకే, రిజర్వేషన్ కావాలనుకుంటే. మైనారిటీ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్, ఇప్పుడు ఏ ఇయర్లో మనం పాస్ అయ్యాము, అలాగే అందులో వచ్చినటువంటి అప్పుడు మీకు మార్క్స్ ఉన్నాయా లేదా జీపీఏ ఉన్నాయా, ఓపెన్ 10th లేదా ఓపెన్ జీపీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఓపెన్లో 10th చేసినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఓకే, మార్క్స్ అయితే ఇక్కడ మార్క్స్ అనేవి మనం టైప్ చేయాలి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి. ఒకవేళ జీపీఏ అయితే ఇక్కడ మీకు జీపీఏ ఎంత అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 10th సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పిహెచ్డీ కానీ ఏదైనా చేస్తుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ విడో అంటే భర్త మరణించిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకొని దాని సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ సంబంధం లేదనుకోండి నో అని సెలెక్ట్ చేయాలన్నమాట. అలాగే ఆర్ఫాన్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఉంటారు, ఆర్ఫాన్ సర్టిఫికేట్ అని, వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే మీకు పర్సన్ విత్ డిజేబిలిటీ ఏదైనా ఉంటే మీకు ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏది ఎస్ అని సెలెక్ట్ చేసినా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి, ఇది అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ నేను ఓన్గా తయారు చేశాను. ఇవి మనకి అఫీషియల్గా ఎక్కడ ఇంకా రిలీజ్ చేయలేదు, నేను తయారు చేయడం అనేది జరిగింది ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇందులో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డు కానీ ఏదైనా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి, సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్, విడో అయితే విడో సర్టిఫికేట్, ఆర్ఫాన్ అయితే ఆర్ఫాన్ సర్టిఫికేట్. ఓకే, సో కొంతమంది విడో అయి ఉండరు, వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అప్లికేబుల్ అయితేనే మాత్రమే తీసుకోవాలన్నమాట. ఆర్ఫాన్ తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళని ఆర్ఫాన్ అంటారు. వాళ్ళైతే ఎస్ అని వాళ్ళగా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ సర్టిఫికేట్ అనేది చూపించాలి, లేదనుకోండి అవసరం లేదన్నమాట. ఈ విధంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని చోట్ల యాక్చువల్గా మనకి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ 18 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులను కూడా తీసుకుంటారు 21 సంవత్సరాల ఏజ్ క్యాండిడేట్ లేనప్పుడు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ జాబ్స్కి ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ స్క్రూటినీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే అప్లికేషన్స్లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది చెక్ చేస్తారు. సో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అప్లికేషన్ అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. అలా డిలీట్ చేసిన తర్వాత మనకి స్క్రూటినీ అప్లికేషన్ అనేవి ఫైనల్గా కొన్ని అప్లికేషన్ అనేవి తీస్తారు. అందులో నుంచి క్వాలిఫికేషన్ ఆధారంగా ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చుంటాయో, అలాగే రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇలా రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చూసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ నేను మీకు తెలియజేస్తాను. ఇక ఇంపార్టెంట్ డేట్స్, మనకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండేది అనేది నేను మీకు తెలియజేస్తాను. చూడండి మనకి 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు మినిస్టర్ గారు తెలియజేశారు. సో మనకి ఇక్కడ క్లియర్గా మీరు చూడవచ్చండి. ఎప్పుడు ఈ మహిళా దినోత్సవము అంటే మార్చ్ మనకి 8వ తేదీన మనకి మహిళా దినోత్సవం అనేది జరగబోతుంది. ఆ రోజున మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ నెల 8న సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీని పక్కన పెడితే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూసుకోవాలి. టోటల్గా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయంటే ప్రస్తుతానికి 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
అయితే ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరిగా గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడము, ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడము, 65 ఏళ్ల ఏజ్ అయిపోవడము, రిటైర్డ్ అయిపోవడము, ఇలా అన్నీ చూసుకుంటే మనకి అందులో 3914 మంది ఈ విధంగా ఉన్నారనమాట. అంటే ఇవి కూడా ఖాళీలే. సో ఇక్కడ మనకి మొత్తం ఖాళీల వివరాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి. పదవీ విరమణ చేయనున్న సిబ్బంది అంటే రిటైర్ అవ్వబోతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 3914 మంది. అలాగే టీచర్ పదోన్నతులు ఆల్రెడీ హెల్పర్లుగా చేస్తుంటారు. వాళ్ళు టీచర్లుగా ఎంతమందికి ఇవ్వబోతున్నారు అంటే 567 మందికి ఇవ్వబోతున్నారు. అంటే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని అంటే 1918. ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులు ఎన్ని అంటే 7834. ఈ విధంగా మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయంటే 14236 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఖాళీలు అనేది ఇవ్వడం జరిగిందండి. అది ఒకసారి చూద్దాం, నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి అంగన్వాడీ టీచర్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, సహాయకులు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. సో నేను మీకు ఒకసారి డీటెయిల్గా ఈ ఒక్కొక్క జిల్లాలో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తాను చూడండి. ఆదిలాబాద్లో అంగన్వాడీ టీచర్లు 96, సహాయకులు 406, కొత్తగూడెంలో 158, 826, హనుమకొండలో 37, 140, హైదరాబాద్లో 130, 273, జగిత్యాలలో 46 అంగన్వాడీ టీచర్లు, 172 సహాయకులు ఉన్నాయి. జనగామ సంబంధించి 16, 75, భూపాలపల్లిలో 31, 77, గద్వాల్లో 53, 177, కామారెడ్డి 47, 269, కరీంనగర్ 50, 119, ఖమ్మంలో 93, 394, ఆసిఫాబాద్లో 91, 261, అలాగే మహబూబాబాద్లో 84, 318, మహబూబా నగర్కు సంబంధించి 40, 199, మంచిర్యాలలో 57, 257, మెదక్ సంబంధించి 25, 266, మేడ్చల్లో 51 అంగన్వాడీ టీచర్లు అలాగే 157 సహాయకులు ఉన్నాయి. ములుగులో 73, 233, నాగర్ కర్నూలులో 103, 387, నల్గొండలో 88, 374, నారాయణపేటలో 29, 106, నిర్మల్లో 55 అండ్ 276, నిజామాబాద్ సంబంధించి 50, 290, పెద్దపల్లిలో 37, 117, రాజన్న సిరిసిల్ల సంబంధించి 21, 53, రంగారెడ్డిలో 46, 365, సంగారెడ్డిలో 35, 274, సిద్దిపేట సంబంధించి 57, 145, సూర్యాపేటలో 61, 191, వికారాబాద్లో 49, 238, వనపర్తిలో 34, 112, వరంగల్లో 35, 172, భువనగిరిలో 40, 118. ఇక్కడ ఇవి మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్, టీచర్ వేకెన్సీ ఎన్ని, సహాయకులు ఎన్ని అనేది ఇవ్వడం జరిగింది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా క్వాలిఫికేషన్ కూడా మార్చడం జరిగింది. ఇంతకుముందు 10th ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయడం జరిగింది అన్నమాట. అది ఇవి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ మార్గదర్శకాలను అంటే ఆ గైడ్లైన్స్ తీసుకుంటారా లేదా అనేది నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. 10th క్వాలిఫికేషన్ ఉంటుందా లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందా అని. నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా విడుదల చేస్తారండి. ఇప్పటికే 6 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ విడుదల చేసి, త్వరలోనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.